గుంటూరులో మహిళపై దాడి ఘటన సహా రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా ఇవాళ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నిరసనలకు సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా నేతలు కార్యకర్తలు నిరసన తెలపనున్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేయనున్నారు. కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మహిళా నేతలు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, చెప్పండి. సో అఘాయిత్యాలకు నిజంగా అన్యాయాలకి గురవుతున్న వర్గం ఏదన్నా ఉంది అంటే కనుక అన్ని కమ్యూనిటీస్ తీసుకోవచ్చు, వర్గాలు తీసుకోవచ్చు, మహిళలే ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి గత 2.5 సంవత్సరాలుగా. మరోవైపు కొత్త అధ్యయనం చెప్తోంది ఇవాళ 26వ స్థానంలో పడిపోయింది లా అండ్ ఆర్డర్ విషయంలో ఆంధ్రప్రదేశ్. ఎలా చూడాలి రెండు బేరీ చేసి? ఖచ్చితంగా హరి, ఆంధ్రప్రదేశ్ ఆటవికగా రాజ్యంగా మారిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. గడిచిన 2 సంవత్సరాలుగా రాష్ట్రంలోని ప్రతి ఒక్క వర్గం కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే, ముఖ్యంగా మహిళలు చిన్నారుల విషయంలో అయితే అత్యంత దారుణమైనటువంటి అఘాయిత్యాలు జరుగుతున్న చంద్రబాబు సర్కార్ కనీసం మేల్కొన్నటువంటి పరిస్థితి లేదు. చివరికి బాధితులు ఫిర్యాదులు చేసినా కూడా వాటిని ఎఫ్ఐఆర్గా నమోదు చేయటం, ఎవరైతే నిందితులు ఉన్నారో వాటిని అరెస్ట్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ముందుకు రావట్లేదు. ఇదంతా కూడా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కేసులో నిందితులుగా దోషులుగా ఉన్నారు. కాబట్టి వారిని కనీసం అరెస్ట్ చేసేందుకు, కేసు నమోదు చేసేందుకు కూడా ముందుకు రానటువంటి పరిస్థితి ఉంది. మనం చూసే నిన్న మొన్న ఈ గుంటూరులో ఒక మహిళను వ్యవస్థను చేసినటువంటి కార్యక్రమం కూడా మల్లెల మూర్తి అనేటువంటి తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకుడే చేసినటువంటి పరిస్థితి. కానీ ఆయన మీద 3 రోజుల వరకు కనీసం కేసు కూడా నమోదు చేయలేదు. అది కూడా స్థానిక ఎమ్మెల్యే ఆ విజువల్స్ బయటకు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే చెప్పినటువంటి ఆదేశాల మేరకే అక్కడ కేసు నమోదు చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలిపించింది. రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా పార్టీ కార్యాలయాల దగ్గర నుంచి అంబేద్కర్ విగ్రహాల వరకు నిరసన ప్రదర్శన చేయాలని చెప్పి మహిళా విభాగం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే అంబేద్కర్ విగ్రహాలకు అక్కడ వినతి పత్రాలు కూడా ఇవ్వబోతున్నారు. ఎందుకంటే సహజంగా అధికారులకు పోలీసులకు ఇస్తే వారు కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితులు కూడా లేవు. కాబట్టి అంబేద్కర్ విగ్రహానికి ఇవ్వడం ద్వారా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేయాలనేటువంటి డిమాండ్ తోటి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం అయినటువంటి కుప్పంలో కూడా ఒక మహిళను చెట్టు కట్టేసి అత్యంత దారుణంగా వేధించినా కూడా కేసు నమోదు చేయలేదు. పైకారావుపేటలో హోంమంత్రి సొంత నియోజకవర్గంలో మహిళల మీద దాడులు జరుగుతున్నా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేవు. కాబట్టి వీటన్నిటికీ నిరసనగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. హరి.